బయట నుంచి వేసిండ్రా ఇక్కడ వచ్చి. పల్నాడు జిల్లా మాచర్లలో కూటమి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. రెంటచింతల మండలం రెంటాలలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు కూటమి అభ్యర్థి వెళ్లారు. అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు బ్రహ్మానందరెడ్డి కారును ధ్వంసం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇరు పార్టీల దాడి ఘటనలను రికార్డు చేస్తున్న హెచ్ఎంటీవీ మీడియా జర్నలిస్టుపై జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనుచరులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వీడియో జర్నలిస్ట్ తేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ఎలాంటి పక్షపాతం చూపకుండా విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్ కు వెళ్లిన వీడియో జర్నలిస్టుపై బ్రహ్మానందరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. అక్కడ ఆగి బూత్ ఎలా జరుగుతుందని చూడటానికి వెళ్ళిన బ్రహ్మారెడ్డి గారిని. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఎవరైతే మన హెచ్ఎంటీవీ నుంచి న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ మీద జూలకంటి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అక్కడ? మాచర్ల నియోజకవర్గంలోని వెంటాల గ్రామంలో ఈ రోజు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల సరళి ఎలా ఉందో పరిశీలించడానికి ఆ ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అదే క్రమంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు ఆయన వాహనాలపై దాడికి ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా అప్పటికప్పుడు అప్రమత్తమై పూర్తి స్థాయిలో ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోగా కూడా ఆయన కాన్వాయ్లో వచ్చిన 3 వాహనాలు మాత్రం పూర్తిగా ముందు వెనుక అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అదేవిధంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే జూలకంటికి ఆ ప్రమాదంలో గాయాలైతే మటుకి ఎవరికి ఏం లేనప్పటికీ కూడా దాడికి అయితే మటుకి పాల్పడడంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ అక్కడ ఉన్న శ్రేణుల్ని చెల్లాచెదురు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ క్రమంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఏమైంది, అతనికి ఎలా ఏమన్నా గాయాలైంది అనే క్రమంలో మన వీడియో జర్నలిస్ట్ హెచ్ఎంటీవీ వీడియో జర్నలిస్ట్ ఆయన విజువల్ తీసే క్రమంలో ఆయన మనుషులు పూర్తిగా మన వీడియో జర్నలిస్ట్ పై కాళ్ళతో పొట్ట మీద దాడి చేసిన పరిస్థితుంది. అయితే వద్దు, ఇవి మీడియా ప్రతినిధి, మీకు ఏం జరిగిందో పరిశీలించడానికి మీ తరఫున అసలుకి దాడి ఎలా జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే అతను వచ్చాడని అని చెప్పినా కానీ అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. అయితే ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంలో కూడా చూసుకుంటే పలు ప్రాంతాల్లో ఎవరైతే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరికైనా కానీ దాడి జరిగిన సమయంలో జర్నలిస్టులు గారు వారి బాధ్యతగా దాడి జరిగిన వ్యక్తి ఎవరైతే దాడికి గురయ్యాడో ఆ వ్యక్తిని కవరేజ్ చేసే క్రమంలో మీడియా పాత్ర పోషిస్తుంది. ఆ పాత్ర పోషించే క్రమంలో వారు మీడియాపై దాడులు చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే పలు చోట్ల మీడియా ప్రతినిధులు గాయాలు పాలైన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో 4 ఘటనలు జరిగినాయి. ఈ 4 ఘటనల్లో కూడా 2 మీడియా మిత్రులకు కూడా దాడులు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు హెచ్ఎంటీవీ చేసిన కనం వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకుడి మీద దాడికి పాల్పడగా దాడికి ఎలా పాల్పడ్డారని, ఆ దాడిలో ఏమన్నా గాయాలైన వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కానీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.